యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది. అదిగో, విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి పూచుకొను. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. ఏలయనగా నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవితకాలం